నీకు ఒంట్లో బాలేదంటే నిన్ను చూసుకోవడానికి నేను రావాలా? పోయిన వారం నాకు తలనొప్పి అంటే టాబ్లెట్ వేసుకుని పడుకో అని చెప్పావు కదా, ఇప్పుడు నువ్వు అదే చేయి, సమానత్వం అయిపోద్ది. అంజు, మీ అమ్మకి హెల్త్ బాగోపోతే అలా మాట్లాడతావేంటి? హెల్త్ దేముంది, ఈ రోజు బాగోకపోతే రేపు బాగుంటది, కానీ సమానత్వం ఎప్పుడూ ఒకటేలా ఉండాలి, అది మెయిన్. సరే, నెక్స్ట్ వీక్ మా ఫ్రెండ్ పెళ్ళుంది, నేను వెళ్తున్నా, నువ్వు వస్తావా? అలా ఎలా కుదురుతుంది? మీరు ఆల్రెడీ ఈ సంవత్సరం 3 సార్లు ఇంటికి వెళ్ళేసి వచ్చారు, నేను 3 సార్లు వెళ్ళేసి వచ్చాను. సమానత్వం అయిపోయింది కదా, మళ్ళీ వెళ్తే సమానత్వం పోతుంది కదా. మరి పెళ్ళి? మరి సమానత్వం వద్దులే, దీంతో ఎందుకు వచ్చిన గోల? ఏవండి, ఆ, మనం ఇల్లు మారిపోదాం. ఎందుకే, ఏమైంది? ఈ ఇంట్లో బట్టలు సమానత్వం పాటించట్లేదు. ఏం మాట్లాడుతున్నావే? పోయినసారి ఈ బట్టలు ఆరేసినప్పుడు గంటలో ఆరిపోయి, ఇప్పుడు 2 గంటలైనా ఆరట్లేదు. అప్పుడు ఎండ బాగా ఉండుంటది, అందుకే ఆరిపోయాయి. అందుకే ఎండ సమానత్వం పాటించే ఇంటికి వెళ్ళిపోదాం, లేదంటే అలాంటి ఇల్లు మీరే కట్టించండి. ఏవండి ఏవండి ఎందుకు అలా అరుస్తున్నావు? మీరు అర్జెంట్ గా వెళ్ళి పక్కింటి ఆవిడ్ని పిల్లలు ఎప్పుడు కంటున్నారో అడిగేసండి. హే, మనవలకి పెళ్లి చేసే ఏజ్ లో పిల్లలకి అన్నం ఏంటే? మరి లేకపోతే నేను బయట ముగ్గులేస్తున్నప్పుడు వాళ్ళ ఆయన వచ్చి నన్ను అదే అడిగారు. ఏదో అలా వెళ్తున్నప్పుడు క్యాజువల్ గా అడిగి ఉంటాడే. అందుకే మీరు వెళ్ళి అడగండి.